హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాసెట్ అలానే పీజీఎల్ సెట్ రిలేటెడ్గా 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో దానికి సంబంధించి డీటెయిల్గా నేను మీతో ఇవాళ వీడియోలో అయితే మాట్లాడతాను. ఏ రోజు ఏ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఓవరాల్గా మీకు సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఉన్న అన్ని డేట్స్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ లాసెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఇవి వచ్చాయని చెప్పి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్డేట్ అయితే చేశాను. సో ఎవరన్నా చూసినట్టయితే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. చాలామంది అసలు లాసెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు ఉంటుందా ఉండదా, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. బట్ ఫైనల్లీ మనకు డేట్స్ అయితే వచ్చేసాయి. ఇందులో డీటెయిల్డ్ డేట్స్ ఉండదు, ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ఎండ్ మాత్రమే ఉంటుంది. సో మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్డ్గా మనం అయితే తెలుసుకుందాం. సో ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో నేను ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ అయితే పోస్ట్ చేశాను ఇవాళ మార్నింగ్, ఒకసారి అయితే గమనించండి. సో ఇప్పుడు నేను అదే మన ఛానల్లో నుంచి ఈ యొక్క పోస్ట్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేశాను. ఇది మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇది మనకు ప్రెస్ నోట్గా రిలీజ్ అయితే చేశారు. అంటే మనకు అసలు కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, అసలు ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే రైజ్ అయ్యాయి కదా. ఇలా రైజ్ అయినప్పుడు మనకు అఫీషియల్స్ అయితే మనకు ప్రెస్ నోట్లా అయితే రిలీజ్ అయితే చేసేసారు. ఇందులో ఉన్నవన్నీ కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది మనకు లాసెట్ అండ్ పీజీఎల్ సెట్ రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్, ఇవి ఒక్కొక్కటి క్లియర్గా అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఈ యొక్క అడ్మిషన్ కమిటీ మీటింగ్ కానీ లేదంటే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ కానీ ఇలా ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ జరిగిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే పేపర్ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చేసింది. సో ఇది మనకు సెప్టెంబర్ 7th రిలీజ్ చేస్తామని అయితే చెప్పేశారు. సో ఈ తర్వాత అయితే 4th ఉందో, 4th నుంచి 10th వరకే మనకు ఉన్న ఏవైతే ప్రాసెసెస్ ఉన్నాయో ఇవి కౌన్సిలింగ్ రిలేటెడ్గా ప్రాసెస్. ఇప్పుడు ఒక్కొక్కటి మనం అయితే గమనిద్దాం. ముందుగా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలి, దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయడమే దాదాపు రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి మనకు సెప్టెంబర్ 8th నుంచి సెప్టెంబర్ 11th వరకు వీళ్ళైతే టైం ఇస్తున్నట్టయితే మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే దాదాపు 4 days టైం అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, అవి వెరిఫై అవ్వాల్సి ఉంటుంది కదా. సో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి మనకు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 12th వరకు వీళ్ళైతే డేట్స్ మెన్షన్ చేశారు. సో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మనకు ఈ డేట్స్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అయిపోతాయి. సో ఇలా వెరిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ మీకు ఏ కాలేజీలో సీట్ కావాలని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆ పర్టికులర్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మనకు సెప్టెంబర్ 12th నుంచి సెప్టెంబర్ 14th వరకు వీళ్ళైతే టైం ఇస్తున్నారు. అంటే 3 days టైం అయితే ఇస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలోనే మీకు సీట్ రావడం అన్నది మనకు బేస్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎంత క్లియర్గా ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మీకు అంత మంచిగా సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎలా ఇవ్వాలన్నది మనం కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఆ యొక్క సిచ్యువేషన్ అప్పుడు. తర్వాత ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ మనకు సెప్టెంబర్ 15th అయితే ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనకు సీట్స్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనకు సెల్ఫ్ జాయినింగ్ కానీ లేదంటే కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం కానీ వీటికి సంబంధించి డేట్స్ గమనించినట్టయితే 18th 19th అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇలా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళ క్లాసెస్ ఉంటాయి కదా, అది మనకు సెప్టెంబర్ 18th నుంచి క్లాసెస్ ఉంటాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకు లాసెట్ కానీ పీజీఎల్ సెట్ రిలేటెడ్గా కానీ మనకు కౌన్సిలింగ్ అయితే ఇది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక హింట్ చెప్తున్నా, ఫస్ట్ ఫేజ్ కన్వీనర్ కోటా అన్నారు. అంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందా? డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఫస్ట్ కౌన్సిలింగ్. సో ఇది మనకు పీజీఎల్ సెట్ రిలేటెడ్ అలానే లాసెట్ రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది, క్లిక్ చేయగానే మనకు మెసేజ్ అయితే రావడానికి మీరు టైప్ చేయడానికి వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి మీరు మెసేజ్ అయితే షేర్ చేయండి.
చేయండి. సో ఇవి మనకి కౌన్సిలింగ్ డేట్స్. ఇక రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఫీజ్ ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇంకా ఇదంతా వెబ్సైట్లో అప్డేట్ అయితే అవ్వలేదు. సో వెయిట్ అయితే చేయండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే అందులో ఏదైనా అప్డేట్స్ ఉన్నా కొన్ని క్విక్గా షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ వీడియో ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది, నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ షేర్ చేశాను, బట్ వీడియో మార్నింగ్ అయితే పెడుతున్నా. కొన్ని సిచ్యువేషన్లో వీడియో పెట్టడం పాసిబుల్ అవ్వదు. సో అందుకని మనం క్విక్గా మీకు అప్డేట్ షేర్ చేయడానికి ఆ ఛానల్స్ అయితే హెల్ప్ అవుతాయి. సో కాబట్టి ఇవి మనకు ఇలా ఒక లాస్ట్ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.